హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు భూమితల్లి ప్రాజెక్ట్స్. ఈరోజు మీకోసం ఒక బ్యూటిఫుల్ G+1 హౌస్ తీసుకొచ్చామండి. ఈ ప్రాపర్టీ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ. మనం చూసుకుంటే ఈ ప్రాపర్టీ వచ్చి 160 స్క్వేర్ యార్డ్స్ చాలా విశాలంగా కట్టారండి. అవుటర్ లుక్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, చాలా గ్రానియర్ లుక్గా తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. మనం చూసుకునే ప్రాపర్టీ వచ్చి డెవలప్డ్ ఏరియాలో ఉందండి. మనకి చూసుకున్నది అటు ఇటు ఫ్లాట్స్ కావచ్చు, హౌసెస్ కావచ్చు ఉన్నాయని చెప్పుకోవచ్చు. కార్ పార్కింగ్ ఏరియా చూడండి ఎంత ఎక్కువ ఇచ్చారో, మనకి ఎంతైతే రిక్వైర్మెంట్ ఉందో అంతకన్నా ఎక్కువ ఇచ్చారని చెప్పుకోవచ్చు. బైక్ స్పేసింగ్ చాలా ఎక్కువ ఇచ్చారు. ఇంటికి సైడ్ స్పేసింగ్ చాలా నీట్గా ప్రొవైడ్ చేశారండి. మనకి అవుటర్ లుక్ అనేది చాలా గ్రానియర్గా తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. స్టెప్స్ కూడా మార్బుల్ వర్క్తో కంప్లీట్ చేశారండి. ప్రతి ఒక్క డీటెయిలింగ్ అని చాలా బాగుందండి. అవుటర్ లుక్ అని చాలా నీట్గా ఉందని చెప్పుకోవచ్చు. గ్రానియర్ లుక్తో ఉందని చెప్పుకోవచ్చు. హాల్ ఏరియా చూద్దాం. హాల్ ఏరియా చూడండి ఎంత విశాలంగా ప్రొవైడ్ చేశారో. మనకి సీలింగ్ వర్క్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. మనకి స్పేసింగ్ కూడా చాలా ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. డైనింగ్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారండి దీనికి. అండ్ దీనికి పూజ గది కూడా సపరేట్గా ఇచ్చారు. అది కూడా మార్బుల్ వర్క్తో చాలా నీట్గా కంప్లీట్ చేశారని చెప్పుకోవచ్చు. ఈ ప్రాపర్టీకి 30 ఫీట్ రోడ్ అటాచ్ అయి ఉందండి. కిచెన్ ఏరియా అంటే కిచెన్ ఏరియా చూడండి ఎంత బాగుందో. ఓపెన్ కిచెన్ ఏరియా ఇచ్చారండి. గ్రానైట్ లుక్తో కంప్లీట్ చేశారని చెప్పుకోవచ్చు. చాలా బాగుందండి. అండ్ దీనికి షెల్ఫ్ వర్క్స్ కూడా చాలా నీట్గా కంప్లీట్ చేశారని చెప్పుకోవచ్చు. డైనింగ్ ఏరియా అండి ఇది, మీకు ఆల్రెడీ చెప్పినట్టే. ఇది కామన్ వాష్రూమ్ ఏరియా. ఇది కూడా మార్బుల్ వర్క్తో చాలా నీట్గా కంప్లీట్ చేస్తున్నారండి. దీనికి 24/7 వాటర్ ఫెసిలిటీ ఉంది. ఇది వన్ ఆఫ్ ది బెడ్రూమ్ ఏరియా. ఈ బెడ్రూమ్ ఏరియా చూడండి ఎంత విశాలంగా ప్రొవైడ్ చేశారో మనకి. దీనికి షెల్ఫ్స్ కూడా చాలా నీట్గా కంప్లీట్ చేశారని చెప్పుకోవచ్చు. అండ్ దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా వచ్చిందండి. అది కూడా మార్బుల్ వర్క్తో చాలా నీట్గా కంప్లీట్ చేశారు. అండ్ కొన్ని అవుతూ ఉన్నాయండి వర్క్స్ అనేవి. ఇది ఇంకో బెడ్రూమ్ ఏరియా. ఈ బెడ్రూమ్ ఏరియా కూడా మార్బుల్ వర్క్తో చాలా నీట్గా కంప్లీట్ చేశారని చెప్పుకోవచ్చు. షెల్ఫ్ వర్క్స్ చాలా నీట్గా అయిపోయి ఉన్నాయి. మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ ఏరియా చూద్దామండి. ఈ గ్యాప్లో చూడండి బయట స్పేసింగ్ ఎంత ప్రొవైడ్ చేశారో చూడండి. చాలా ఎక్కువ ప్రొవైడ్ చేశారని చెప్పుకోవచ్చు. ఇంటికి చాలా వీలుగా ఉందని చెప్పుకోవచ్చు అండి. మనకి తిరగడానికి అటు చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అంత స్పేసింగ్ అనేది ఉందండి. మొత్తం 160 స్క్వేర్ యార్డ్స్ చాలా బాగా కట్టారని చెప్పుకోవచ్చు. మనం చూసుకున్న బయట ఏరియా గురించి కూడా చెప్పాను. ఆల్రెడీ ప్రైమ్ లొకేషన్లో అని చెప్పాను. డెవలప్మెంట్స్ అన్నీ దగ్గర ఉన్నాయని చెప్పాను. స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, రైల్వే స్టేషన్ కావచ్చు, ఇవన్నీ చాలా దగ్గర ఉన్నాయని చెప్పుకోవచ్చు అండి. మన ట్రాన్స్పోర్ట్ చాలా ఈజీ అవుతుందని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క ఎమ్యూనిటీస్ చాలా దగ్గరే ఉన్నాయండి మనకి. అండ్ మన హాల్ ఏరియా చూద్దాము. ఫస్ట్ ఫ్లోర్ ఏరియాకి చాలా బ్యూటిఫుల్గా ఉందని చెప్పుకోవచ్చు. విశాలంగా ఇచ్చారండి. టీవీస్ కూడా స్పేసింగ్ అని ఇచ్చారని చెప్పుకోవచ్చు. అండ్ సీలింగ్ వర్క్ చాలా బాగుందండి. ప్రతి ఒక్క డీటెయిలింగ్ లైక్ ఎలక్ట్రికల్ వర్క్ కావచ్చు, ఇవన్నీ అయిపోయి ఉన్నాయండి ఈ ప్రాపర్టీకి. ఇది పూజ గది ఏరియా. ఇది కూడా మార్బుల్ వర్క్తో చాలా గ్రానియర్ లుక్ అని తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. కిచెన్ ఏరియా కూడా చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారండి. అది కూడా మార్బుల్ వర్క్తో చాలా నీట్గా కంప్లీట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. షెల్ఫ్ వర్క్స్ అని అయిపోయి ఉన్నాయి. సీలింగ్ వర్క్స్ కూడా చాలా నీట్గా కంప్లీట్ చేస్తున్నారు. బయట వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారండి. అది కూడా మార్బుల్ వర్క్తో కంప్లీట్ చేస్తున్నారు. ఇది డైనింగ్ ఏరియా అండి, మీకు ఆల్రెడీ చెప్పినట్టే ఉంది. అండ్ మనం చూసుకుంటే దీనికి కామన్ వాష్రూమ్ ఏరియా ఇచ్చారు. అది కూడా మార్బుల్ వర్క్తో కంప్లీట్ చేస్తున్నారండి. ఇది వన్ ఆఫ్ ది బెడ్రూమ్ ఏరియా. ఈ బెడ్రూమ్ ఏరియా కూడా మార్బుల్ వర్క్తో చాలా నీట్గా కంప్లీట్ చేస్తున్నారు. షెల్ఫ్ వర్క్స్ అయిపోయి ఉన్నాయండి. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా వచ్చిందండి. అది కూడా మార్బుల్ వర్క్తో చాలా నీట్గా కంప్లీట్ చేశారని చెప్పుకోవచ్చు. అండ్ ఇది ఇంకో బెడ్రూమ్ ఏరియా. ఈ బెడ్రూమ్ ఏరియా కూడా మార్బుల్ వర్క్తో కంప్లీట్ అయిపోయిందండి. ఈ ప్రాపర్టీ ఏరియా లొకేషన్ వచ్చి తిరుమల ఎన్క్లేవ్ నియర్ తోటారెడ్డి గార్డెన్స్, మచ్చా బొల్లారం. ప్రైసింగ్ వచ్చి 1.65 crores చెప్తున్నారు. నెగోషియేషన్ ఉంటుంది. ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్లయితే డిస్క్రిప్షన్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇలాంటి మరికొన్ని మంచి ప్రాపర్టీల కోసం మన ఛానల్ లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి.